ఎర్రం విజయ్ కుమార్ పేరులోనే విజయాన్ని కలిగిన విజేత. వినూత్నత్వం, విభిన్నత్వం, విలక్షణత్వం సహజ గుణాలుగా విశ్రమించని తత్వం, విరామం ఎరుగని కృషి, విజయం పొందే వరకు వెన్నుచూపని విజయంతో అంచెలంచెలుగా ఎదిగిన అసామాన్య వ్యక్తి విజయ్ కుమార్. వరంగల్ జిల్లాలోని అక్నూరు గ్రామంలో 1965లో సామాన్య కుటుంబంలో జన్మించారు విజయ్ కుమార్. తన తండ్రి ఎర్రం శంకరయ్య అడుగుజాడల్లో నడుస్తూ ఆయన నేర్పిన విలువలతో పెరిగారు. హైదరాబాద్లోని కాచిగూడ హైస్కూల్, ఏవీ కాలేజ్, ప్రశాంత్ మహావిద్యాలయాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. అనంతరం 1994లో రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టారు. 450 గజాల స్థలంతో తన వాసవి గ్రూపు నిర్మాణ ప్రస్థానాన్ని ప్రారంభించి 3500 మంది సభ్యుల కుటుంబంగా వృద్ధి చేశారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ 30 ఏళ్లలో 17 కమర్షియల్ ప్రాజెక్టులు, 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, 4510 అపార్ట్మెంట్లు, 310 ఎకరాల్లో విల్లా ప్లాట్లను డెవలప్ చేసి 80 లక్షల చదరపు అడుగుల నిర్మించి 25,000 మంది కుటుంబాల్లో సంతోషాలను నింపిన నిరంతర శ్రామికుడు. నిర్మాణ రంగంలో విజయ్ కుమార్ది ఒక చరిత్ర. హైదరాబాద్ నిర్మాణానికి విజయ్ కుమార్ ఒక దిక్సూచి. ఎన్నో పేద మధ్యతరగతి కుటుంబాల సొంతింటి నిర్మాణ సాధకుడు. సాధించింది కొంతే, సాధించాల్సింది కొండంత ఉందని 2030 నాటికి మరో 15,000 ఇళ్లను 5 కోట్ల చదరపు అడుగుల్లో నిర్మించి నిర్మాణ రంగంలో కొత్త రికార్డులు సృష్టించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నిరంతర కృషి వలుడు. కేవలం ఇళ్ల నిర్మాణంలోనే కాకుండా సమాజ నిర్మాణంలోనూ తన వంతు పాత్ర పోషించాలనే గొప్ప ఉద్దేశ్యంతో తన తండ్రి ఆశయం మేరకు వాసవి ఫౌండేషన్ నెలకొల్పి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్య, వైద్యం పొందలేని వారికి అన్ని విధాలా సాయం చేస్తూ అన్నార్తులకు, అనాథ ఆశ్రమాలకు విరాళాలు అందజేస్తూ మనసున్న మనిషిగా అందరి మన్ననలు పొందుతున్నాడు. అందుకే ఎర్రం విజయ్ కుమార్ గారు ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కాబట్టి ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, లక్ష్యాలను చేరుకోవాలని ఆశిద్దాం.